చుట్టూ వరద, ఎడతెరిపి లేని వర్షం, అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం. ఇది సంగారెడ్డిలో శుక్రవారం నుంచి ముంపు కాలనీల పరిస్థితి. 4 రోజుల నుంచి సేమ్ సీన్. అధికారుల నుంచి మాత్రం నో రెస్పాన్స్. భారీ వర్షాలతో సంగారెడ్డి అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకధాటిగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ వర్షానికి వచ్చిన వరద నీరు కాలనీల్లోకి, అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. సెల్లార్లలోని బైకులు, కార్లు మునిగిపోయాయి. కాలనీల్లోకి నీళ్లు చేరడం, కాలు బయటకు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. 4 రోజులుగా రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ వాసులు జల దిగ్బంధంలోనే ఉండడంతో నిత్యావసర వస్తువుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. వాటర్ క్యాన్ కోసం కిలోమీటర్ నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వరద తగ్గకపోవడంతో రెవెన్యూ కాలనీ సగం ఖాళీ అయింది. ప్రాణభయంతో ఇళ్లను ఖాళీ చేసి కట్టుబట్టలతో కాలనీ వదిలి ట్రాక్టర్లలో దగ్గరలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. వరదలో 3 రోజులుగా ఉన్న అధికారులు కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడలేదు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మోకాల్లోతు నీటిలో వెళ్లి కాలనీలను పరిశీలించారు. ఇవాళ ఎర్రకుంటకి గండి కొట్టి సాయంత్రం వరకు రెవెన్యూ కాలనీలోని వరద నీటిని తోడేయాలని ఆదేశించారు. సంగారెడ్డిలోని శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ, రామచంద్రారెడ్డి కాలనీల నీట మునకకు కారణం ఎర్రకుంట కబ్జానేనని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువు కుంటల్లో వెంచర్లు వేసి అమ్మి నిండా ముంచేశారు. సర్వే నెంబర్ 376లో 11.32 ఎకరాల భూమిలో ఎర్రకుంట విస్తీర్ణం ఉంటే నేడు నామరూపాలు లేకుండా పోయింది. ఎర్రకుంటలో ఓపెన్ ప్లాట్లు చేసి అమ్మినా అధికారులు పట్టించుకోలేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలు ఉన్న రియల్ వ్యాపారులు తూములు మూసేసి ఏకంగా కుంట మత్తడిపైనే నిర్మాణాలు చేపట్టారు. తూముల్లో నుంచి వరద పోకపోవడంతో, కుంటకి మత్తడి లేకపోవడంతో ఇళ్లలోకి ఈ వరద వచ్చింది. ఇప్పుడు నీట మునిగిన కాలనీలు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉన్నాయన్న ప్రచారము సాగుతోంది. ఏదేమైనా సంగారెడ్డికి భారీ వర్ష సూచన ఉండడంతో మరోసారి ముంపు కాలనీ వాసుల గుండెల్లో వరద నీళ్లు పరిగెడుతున్నాయి. సో ఇదైతే మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి అయితే ఏం లేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా వాటర్ రావడం ఇక్కడికి. సో మాకు ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ వాటర్లో వెళ్ళాలన్నా భయం అవుతుంది, ఎందుకంటే చుట్టూ మొత్తం చీది ఉంది. పాములు వస్తూ ఉంటాయి, చేపలు వస్తూ ఉంటాయి, ఏదైనా సరే. రేపు పొద్దున ఇప్పుడు మేము మళ్ళీ ఆఫీస్కి పోవాలన్నా ఈ నీళ్ళకించే పోవాలి, ప్రాబ్లం అయిపోతుంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి దీన్ని చూసి ఒక సొల్యూషన్ అనేది వస్తే బాగుంటుంది. మాకు ఎవరు రాలేదు ఇప్పటివరకు అయితే. సంగారెడ్డిలో నీట మునిగిన కాలనీలను అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, R&B, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులను కలిసి భరోసానిచ్చారు. నీట మునిగిన కాలనీ వాసులకు మంచినీరు అందించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు జగ్గారెడ్డి. ఏవైతే ఉన్నాయో రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పర్యటిస్తున్నారు. స్వయంగా ముంపు కాలనీలను ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎర్రకుంటలో ఉన్నటువంటి కట్ట ఏదైతే ఉందో కట్ట ప్రాంతాన్ని కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎర్రకుంటలో నిల్వ ఉన్నటువంటి నీరునంతా కూడా బయటికి తీసేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొత్తం సంగారెడ్డి రెవెన్యూ కాలనీ, అదేవిధంగా శ్రీచక్ర కాలనీలో మొత్తం ముంపు కాలనీలు అయితే పరిశీలిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతో జగ్గారెడ్డి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 2-3 రోజుల నుంచి కాలనీ అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈరోజు మీరు వచ్చి ఇటు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఆ చెరువును తీసేయాలి, ఆ కుంటను తీసేయాలని చెప్పి. అసలు ఈ వర్షం అసలు మీరు ఉన్నప్పుడు నుంచి చెప్పని చూసారు సార్ ఇటువంటి వరద ముప్పు? సీను, నిన్న మీ ఎన్టీవీలో స్టోరీ చూసిన రాత్రి, నేను మార్నింగ్ కూడా స్టోరీ చూసినాను. ఈ ప్రధానంగా సంగారెడ్డి టౌన్లో ఈ శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ, ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా నిలిచిపోయింది. ఇండ్లలో వాటర్ ఉండిపోయింది, మొత్తం వాటర్ వచ్చేసింది. దాదాపు మీరు ఇచ్చిన కథనం ప్రకారము 150 ఇండ్ల వరకు ఇందులో నీళ్ళలో ఇరుక్కపోయి ఉన్నాయి. ఇళ్లలో నుంచి ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఈ వారం రోజుల నుంచి అనేది కథనాలు మీ దాంట్లో వచ్చినాయి.
మిగతా దాంట్లో కూడా మీడియాలో వచ్చినాయి. నేను ఇరిగేషన్ డి గారు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంటు ఏఈ ఉన్నాడు, ఆ కమిషనర్ తోడు మాట్లాడినా, అండ్ ఆర్ఎండ్బి ఈతోడు మాట్లాడినా, వాళ్ళ డిఈ ఉన్నాడు, అంటే పంచాయతీరాజు ఈతోడు మాట్లాడినా వాళ్ళ డిఈ ఉన్నాడు, అండ్ ఇంకా అంతే కదా సార్, రెవెన్యూ సంగారెడ్డి ఎంఆర్ఓతో కూడా మాట్లాడినా. నాకు అవగాహన ఆలోచనతోటి ఎక్కడ నీళ్లు ఇక్కడ ఈ 150 ఇళ్లల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఈ వాటర్ పోతే కానీ వీళ్ళు ఆ 150 ఇళ్లకించి వీళ్ళు బయటికి రాలేరు. దీనికి ఎక్కడ ఎట్లా నీళ్ళు తీయాలి? ఎందుకంటే ఇప్పుడు వర్షాలు, వాతావరణం శాఖ గవర్నమెంట్ ఆల్రెడీ ఏం చెప్తుంది, ఇంకా 5 రోజులు వర్షాలు ఉంటాయని చెప్తుంది. అంటే వాటర్ వస్తేనే ఇంకా వర్షాలు పడితేనే ఉంటాయి. కాబట్టి దీని సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఈ 150 ఇళ్లలో ఉన్న వాటరు ఎక్కడ జామ్ అయింది, ఎక్కడ దీన్ని ఎక్కడ ఏ కాలువ, ఏ తూము, ఏ చెరువు దగ్గర ఆగింది అనేది స్టార్ట్ చేసిన. మేము 3 గంటలకు స్టార్ట్ చేసినాము. ఫస్ట్ రాజంపేట దగ్గర రామచంద్రారెడ్డి కాలనీ, శ్రీచక్ర కాలనీకి సంబంధించిన మధ్యలో ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువు దాదాపు 9 ఎకరాల చెరువు. ఈ చెరువుకు దూరంలో ఈ ఇండ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అక్కడ కట్ట దగ్గర జామ్ అయింది. దాని తర్వాత రాజంపేట అనే ఎంఆర్ఓకి చెప్పిన, సంగారెడ్డి ఎంఆర్ఓకి ఇప్పుడే, నువ్వు సర్వేయర్ని తీసుకురా, నీ గిరిదావారిని తీసుకురా, కొలతలు చేయి, జేసీబీలు ఉంటాయి. రవి ఎన్ని పెడతారు సంతో? 4 జేసీబీలు రవి మున్సిపల్ చైర్మన్, ఒక ఇటార్చి వీళ్ళు ఏర్పాటు చేసేస్తున్నారు. ఇప్పుడు రేపు మార్నింగ్ యాక్షన్లో పోవడానికి. అండ్ వీళ్ళు 2 బండ్లు పెట్టేస్తున్నారు రేపు పొద్దున. ఇది సిస్టమ్. ఈ 4-5 డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్లో జాయింట్ ఆపరేషన్ ఈ 200 ఇళ్ల నీళ్లు ఖాళీ అయ్యే ప్రక్రియలో భాగమే రేపు మార్నింగ్ 7:30 టు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి భరోసాని ఇస్తారు సార్? ఇప్పుడు ముంపు బాధితులు వీరంతా రెవెన్యూ కాలనీ ఉన్నటువంటి కాలనీ వాసులకు ఎటువంటి భరోసా ఇస్తారు? జగ్గారెడ్డి వచ్చిండు, నీళ్ళు ఖాళీ కావాలి. నేను ఫీల్డ్లోకి వస్తే బీపీ లేని కూడా అధికారికి బీపీ వస్తుంది. సింపుల్గా చెప్తున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్ మనిషి నాది ప్రాక్టికల్. నేను డీ గారిని అడిగిన, సార్ మీరు 7:30కి స్టార్ట్ చేస్తామంటారు, నేను 7:30కి వస్తానన్నా. నేను మళ్ళీ అడిగినానని, మళ్ళీ ఆలోచన చేసుకో, 7:30 అంటే 7:30కే ఉంటా. విన్నారా? డీ గారు చెప్పిన, మా వాళ్ళు సజెషన్ చేశారు, నాకు తెలియదు కదా పాపం. మా వాళ్ళు ఏం చెప్పారు, సార్ టైం ఎక్కువ పెట్టు అన్నాడు. ఈయన 8 అన్నాడు, డీ గారు 8 అన్నాడు, నేను 9 పెట్టుకోండి అని చెప్పిన. నేను 9 గంటలకు వచ్చే లోపల అధికారులందరూ నా ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫీల్డ్లు ఉండాలి. మా నాయకులందరూ చెప్పిన, ఎవరికి, మా టౌన్ ప్రెసిడెంట్ జార్జికి, కూనసంతకి, రవికి, నాగరాజు కౌన్సిలర్కి, ఆడు కిరణ్, ఇంకెవరున్నారా రే, మహేష్ ఉన్నాడు, రాజంపేట సీన్ ఉన్నాడు, కిషన్ సేట్ ఉన్నాడు. ఈ టీం అందరికి ఏం చెప్పిన అంటే, రేపు మార్నింగ్ 7కి ఉండాలి. 7 నుంచి నేను 9 గంటలు వచ్చే లోపల ఏమేమి జరుగుతున్నాయో వీడియోస్ నా వాట్సాప్లో వస్తూనే ఉండాలి. నేను 9 గంటలకు వస్తున్నా, రేపు పొద్దున దిగుతున్నా. అందరు కాలనీ వాళ్ళు అందరూ వింటున్నారు. ఇక కొత్తగా నేను వాళ్ళకి వేరే సపరేట్ చెప్పేది ఏం లేదు. రేపు మొత్తం నేను ఫీల్డ్లోనే ఉంటున్నా. రిజల్ట్ తీసి మీరు రిజల్ట్ రేపు చూసిన తర్వాత లోపాలు ఉంటే వేయండి, ఒకవేళ సక్సెస్ అయితే కూడా వేసుకోండి. రైట్, ఇది మొత్తంగా చూసుకోవచ్చు. యుద్ధ ప్రాతిపదికన ఇటు రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ, వరద ముంపుకు గురైనటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి మరి అధికారులను మాత్రం జగ్గారెడ్డి ఆదేశించారు. అదేవిధంగా వెంటనే ఇటు ముంపు కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి నీరునంతా కూడా వెంటనే తీసివేసి అక్కడ వెంటనే ఉన్నటువంటి అధికారులకు కూడా వెంటనే అయితే ఆదేశాలు ఇస్తున్నారు జగ్గారెడ్డి. దీంతో ఇటు కాలనీ వాసులు కూడా ఇటు జగ్గారెడ్డి నిర్ణయం పట్ల స్వయంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం పట్ల మాత్రం ఇటు కాలనీవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమ సమస్య పరిష్కారం అయితే మాత్రం ఇటు రుణపడి ఉంటామని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి.